అన్న నమస్తే, ఏం పేరే? ప్రశాంత్. ఎట్లా మరి ఇప్పుడు గవర్నమెంట్ మహిళలకు ఉచిత బస్సు అని పెట్టింది? ఉచిత బస్సు పెట్టారు కానీ కరెక్టే, కానీ అది మాకు అనుకోలేకుండా ఆటోలలో ఇప్పుడు మాకు ఏవి ఉపయోగం లేదు, ఆదాయం ఏం లేదు. 200-300 కొట్టుకునే వాళ్ళం, ఇప్పుడు మొత్తానికి సుధా ₹1 సుధా లేదు. అది ఏంటంటే ప్రభుత్వం వేరే ఏదైనా చేస్తే ఏం కాపో, కానీ ఇది పెట్టి మాకు ఉపయోగంగా ఇది లేక నానా కష్టం. ఇప్పుడు ఇదివరకు ఎన్ని మిగులుతుండే, ఇప్పుడు ఎన్ని మిగులుతుంది? ఇప్పుడు మాకు ₹100 సుధా మిగిలిపో. అప్పుడంటే 200-500 ఇట్లా మిగిలేడి, ఇప్పుడు ₹100 సుధా ఇంటికి పట్టుకపోతలేము. ₹100 కాదు, ₹1 సుధా అది అవుతలేదు. ఆదివారం ఇవాళ ₹1 సుధా అవుతలేవు, 200 సుధా వస్తలేదు. ఇప్పుడు ఇవాళ ఆదివారం వేరే బస్సు సుధా ఉచిత నడుతుంది. అది ఉచితం అంటే ఏదో నడుతుంది కావచ్చు అని అనుకుంటే మాకేం కాదు, కానీ ఈ మహిళలు అని చెప్పేసి మళ్ళీ ఇది ఒక ఉచితం అని చెప్పి పెట్టి మాకేందంటే ఘోరంగా మాకు ఇంటికి సుధా తీసుకుపోయేంత పరిస్థితి సుధా లేకుండా, ఆదాయం సుధా లేకుండా అన్నీ పెరిగినాయి. ఇవన్నీ డీజిల్ అవన్నీ ఉన్నాయి. ఉపయోగం ఏమైందంటే లేకుండా మాకు బయట రోడ్డు మీద పడ్డాం, ఏదో పోయి బస్సుల కాడ పోయి అడుక్కునే అవుతుంది పరిస్థితి. ఇప్పుడు మొత్తం ఏదైనా కానీ సుధా ఏదో ఎట్లా అది ఎట్లా అన్నట్టుగా కాకుండా గవర్నమెంట్ 12,000 ఇస్తా అంటుంది. 12,000 ఇస్తానంటారు కానీ కరెక్టే సార్, అది ఎప్పుడు ఇస్తారో ఏం కథ తెలియదు. అది సరిపోతాయి 12,000? 12,000 మాకు సరిపోవు, 15,000 ఇవ్వాలి. 15,000 ఇస్తే మాకు ఇంట్లో కుటుంబం కనుక దేనికైనా కానీ అది నెల ఇవ్వాలి. సంవత్సరానికంటే మాకు కలవదు. అది నెలకు పెడితే మాకు ఆదాయం అనేది మాకు ఏదైనా కానీ మాకు అది అవుతుంది. ఈ సంవత్సరానికి 15,000 ఇస్తా అంటే అది ఏమవుతుంది, దేనికైతాయి? నెలకి ఇస్తే ఖర్చులకు ఉపయోగపడతాయి, అన్నిటికి ఉపయోగపడతాయి, దేనికైనా ఉపయోగపడతాయి. అది ఏం నడిచినా ఏం చేసినా మాకు ఏం అదే ఉండదు. ఆదాయం అన్నది ఏం లేకుండా గరీబులకు అదే పైన నిలబడుతున్నాం ఇక్కడ మేము. పరిస్థితి అట్లున్నది మాకు. ఏదైనా కానీ కొందామన్నా కానీ అన్ని రేట్లు పెరిగా ఉన్నాయి. ఏం చేస్తాం? ఇంటికి చూద్దాం ₹100 తీసుకపోతున్నాం. ఇంటికి పోయి ₹100 తీసుకపోతే వాళ్ళకి ఇస్తే బస్సులు వస్తున్నాయి ఏం కొడుతున్నారు అని అంటారు. ఏం చేస్తాం? కేవలం లేవు, ఆదాయం లేదు. ఇక వస్తున్నాం, కూర్చుంటున్నాం, అడుక్కుంటున్నాం బస్సులో పోండి. అట్లున్నది పరిస్థితి మాకు. అయ్యా దయచేసి బస్సులలో ఉన్న వాళ్ళకు ఆ ఫ్రీ అనేది బంద్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్కు కోరుతున్నాం. అన్న నమస్తే, ఏం పేరు? ముఖ్తార్. ఎట్లా మరి గవర్నమెంట్ ఈ ఫ్రీ బస్సు తీసుకొచ్చింది, ఎట్లా మహిళలకు ఉచిత బస్సు అని తీసుకొచ్చింది, మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎఫెక్ట్ అవుతుంది కదా, ఆటోల వల్ల మన ఎక్కుతలేరు, ఎవరు జనం ఎక్కుతలేరు. మరి ఈ రేవంత్ రెడ్డి గారు ఆలోచన మంచిదే కావచ్చు, కానీ మాకు కూడా ఏదైనా ఉపాధి చూపెడితే మేము కూడా ఆటోలు వదిలిపెట్టి ఏదైనా మంచికి ఒక జాబ్ ఇచ్చినా కానీ మేము చేసుకుంటాం ఆటోల్లో. అంటే ఏం జాబ్ కావాలి నీకు? ఏదైనా ఊడిసేదైనా మున్సిపాలిటీ అయినా కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ జాబ్ ఇస్తే మాకు ఆటోకు ఒక్కొక్క ఆటోకు వాడకొక్క బస్ వేసినా మాకేం ఫరక్ పడది. వాడకొక్క బస్ వేయని మాకేం అభ్యంతరం, కానీ మంచికొక నౌకరీ ఇచ్చేస్తే గ్రామ పంచాయతీ ఏదైనా ఒకటి నౌకరీ ఇస్తే మాకు ఉపాధి కల్పిస్తే మా భార్య పిల్లలు మేము చదువుకుంటాం. మరి ఆటోలు ఎట్లా ఎక్కాలి? మరి జనాలకి ఇట్లా ఆటోలు కావాలి కదా. ఇక అట్లా ఆటోలు కావాలంటే ఇవి కూడా చేయని, వాడకొక బస్ వేసుకొని మంచికొక జాబ్ ఇస్తే మాకు మేము చేసుకొని బాగుతాం. మోరులు షాప్ చేస్తాం, ఏమైనా గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు. ఆటోలు అయితే నడపరు, మరి ఏం చేస్తాం? మరి ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. అది అంటే 12,000 ఇస్తా అంటుంది గవర్నమెంట్. 12,000 ఇస్తే ఇప్పుడు మా ఫైనాన్స్ వానికి ఏం కట్టాలి? కిస్తీ 8,000 ఉంటుంది, మాకెళ్ళాలి. ఆటో ఫైనాన్స్ వాళ్ళు ఇప్పుడు ఒక నెల చూసి ఇంకో నెలకు గుంజుకపోతారు ఆటో. ఇప్పుడు మా బతుకులు రోడ్ల మీద పడుతుంది. ఇప్పుడు ఎన్ని రోజులు కట్టిన కిస్తీలు పోతాయి. ఇప్పుడు రెండో కిస్తీ డ్యూ ఉంటే ఆ ఫైనాన్స్ గుంజుకపోతాడు కథ. ఇక మా పరిస్థితికి అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు ఎన్ని మిగులుతుండే, ఇప్పుడు ఎన్ని మిగులుతున్నాయి? ఇప్పుడు ఇంతకు ముందు అంటే 500-600 మిగులుతుండే సార్. ఇప్పుడు డీజిల్ పోగా 300, 200 ఇట్లా ఇక సరిపోతాయి. మరి ఇక ఏం సరిపోతాయి సార్, అలా డీజిల్ పోసుకొని వేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు బాగా దెబ్బతింది. అంటే గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటారు? గవర్నమెంట్కి ఏంది, ఇదే మాకు ఏదైనా దారి చూపెట్టమంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు నమస్కారం సార్. బాంచారు మా ఆటోలలో కొంచెం దయాగారు ఉంటుంది, దయ చూపించి ఇక మాకు ఏదైనా ఒక జాబ్ అని మున్సిపాలిటీలో అయినా పర్వాలేదు, చెత్త బండి ఎత్తినా పర్వాలేదు సార్. మీరు వాడకొక బస్ వేసినా కానీ ఏం కాదు సార్, మీకు కూడా పేరు ఉంటుంది సార్.